ఈ ఘటన అనేది కేవలం టీఎంసీ పరిపాలనలో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సూచిక. ఇదివరకు కూడా జరిగినాయి. ఈ అత్యాచారం అనేది చాలా దారుణాతి దారుణం. ఎవరికైనా కూడా పార్టీలకు అతీతంగా భారతీయులందరికీ తలదించుకునేటువంటి రోజు ఈరోజు వచ్చింది. జరిగిన అంశాన్ని ఒక సూసైడ్గా చిత్రీకరించడం ప్రయత్నం, దాని తర్వాత సీసీ కెమెరాల ఫుటేజ్ మాయం చేయటం, దాని తర్వాత వారి కుటుంబం మీద ఒత్తిడి తేవటం, హాస్పిటల్ మీద సొంత కార్యకర్తలతో దాడి చేపించి క్రైమ్ ఆఫెన్స్ సీన్ దీన్ని ధ్వంసం చేసే ప్రయత్నం. ఇదంతా చూస్తే గతంలో ఎన్నికల టైంలో సందేశకాలి ఘటన ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళలపై అత్యాచారం చేయటం, వీటన్నిటి చూస్తే మమత ఏది ఏమైనా కూడా తన అధికారం కొరకు ఇలాంటి ఘటనలు కూడా రాజకీయ దృక్పథంతో చూడటం అనేది చాలా దురదృష్టం. అలాంటి మమతే నిన్న బయటకు వచ్చి మాట్లాడుతూ ఆ అల్లరి మూకలంతా బీజేపీ సిపిఐ సంబంధించిన నేతలని కూడా మాట్లాడారు. అదే కదా, ఉల్టా చోరు కొత్త వాళ్ళకు దాటే అని మాకు ఉర్దూలో సామెత ఉంది, హైదరాబాద్ సామెత. దొంగే పోలీసుని నిందించినట్టు ఈరోజు ఆమె ప్రభుత్వం, ఆమె పోలీసులు వాళ్ళకి తెలియకుండా అంతమంది వచ్చి హాస్పిటల్ మీద అటాక్ చేస్తారా? చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం నేషనల్ మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఇది. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు రాష్ట్రంలో చోటు లేకుండా ఎప్పుడో చట్టం చేసింది. కేవలం హైకోర్టే అనుమతి ఇచ్చడం వల్ల తప్పలేదు. ఈ 7 రోజుల్లో 9 ఆగస్టు 9th ఘటన జరిగింది. ఈ 7 రోజుల్లో వారం రోజుల్లో మొత్తం ఎవిడెన్స్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు అంత ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే దీని వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? ఇదే ఒక పెద్ద ర్యాకెట్ ఉన్నది. నాకు వచ్చేది ఏంటంటే దీనికి కనుక హాస్పిటల్ ర్యాకెట్ ఉంది, డ్రగ్ ర్యాకెట్ ఉంది, ఆర్గాన్ ర్యాకెట్ ఉంది. మీకు తెలుసు కదా, మన రాష్ట్రంలో కొద్దిగా కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయి ఆర్గాన్ డొనేషన్ మీద. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు, కిడ్నీలు అమ్ముతారు, పోతారు. ఇదంతా ఒక క్రైమ్ సిండికేట్ ఉన్నది. దీంట్లో అన్నిట్లో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఒకటి తీగలాగితే డొంక కదిలినట్లు అన్నీ బయటకు వస్తాయని దాన్ని తీవ్రంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హాస్పిటల్లో భద్రత పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మీరు ఒక డాక్టర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో ఎలాంటి భద్రత ఉంది, ప్రభుత్వాలు ఎట్లా ఉండాల్సిన అవసరం? భద్రత చాలా అవసరం అండి. ఎందుకంటే ఈరోజు వేల సంఖ్యలో హాస్పిటల్కి పేషెంట్స్ వస్తుంటారు, ప్రత్యేకించి గవర్నమెంట్ హాస్పిటల్లో. చాలని వసతులు, వాళ్ళ కోపం, బాధ, ఆక్రోశం తీర్చడానికి ఎవరు కూర్చుంటారు? వాళ్ళకు కనిపించేది డాక్టర్లే. చిన్న చోట మోట గుండాలకు కనిపించేది డాక్టర్లే. ఆ డాక్టర్ల మీద అటాక్ చేయటము, హాస్పిటల్ మీద అటాక్ చేయటము, అద్దాలు బలగొట్టడము, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని కట్టుదిట్టం చేయడానికి చర్య రావాలి. ప్రతి మేజర్ హాస్పిటల్లో ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి. డాక్టర్ల మీద దాడి చేస్తే తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలి. R&R చట్టం ఉండాలి. అవసరమైతే దాడి చేసినటువంటి హాస్పిటల్ మీద దాడి చేస్తే పొలిటీషియన్స్కు మళ్ళా కాంటాక్ట్ చేయకుండా కొంత ఆంక్షలు విధించేటటువంటి చట్టం కూడా తీసుకురావాలి. ఇవన్నీ చాలా చేసే అవసరం ఉంది. నేను పీజీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఇదే సమస్య సేమ్ టు సేమ్ కొనసాగుతుంది. కరోనా టైంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ప్రొటెక్షన్ యాక్ట్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ యాక్ట్ పక్కబడిపోయింది. ఇక దాడులు జరుగుతున్నాయి, ఘటనలన్నీ జరుగుతున్నాయి. దీనికి పూర్తిగా పరిష్కారం ఏంటి? లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక క్లిష్టమైన అంశం చేపట్టి వైద్యో నారాయణ హరే అని ఒట్టేనే అనలేదు చేపట్టి. ఎందుకంటే డాక్టరు తన యొక్క డ్యూటీ సక్రమంగా నిర్వహించుకుంటే నష్టం డాక్టర్ కాదు, అయ్యేది పేద మధ్యతరగతి ప్రజలు. అక్కడ ఎవరు రిచ్ పేషెంట్ రాడు ప్రభుత్వ హాస్పిటల్లో. అందుకొరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక సమగ్రమైనటువంటి చట్టం తేవాలని విజ్ఞప్తి చేస్తాం.